హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ డేట్ ఎంతనో తెలుసా? 13th ఏప్రిల్. ఏముంది, నార్మల్ డేనే కదా. నాకు కూడా కొన్ని ఇయర్స్ ముందు వరకు 13th ఏప్రిల్ అంటే ఒక నార్మల్ డేనే. కానీ 13th ఏప్రిల్ ఈజ్ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ డేస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఎందుకు? 106 years క్రితం 13th ఏప్రిల్ 1919లో ఇవాళ జలియన్ వాలాబాగ్ మెసకేర్ అయింది. అసలు జలియన్ వాలాబాగ్ మెసకేర్ అంటే ఏంటి? అసలు ఆ రోజు ఏం జరిగింది? 13th ఏప్రిల్ రోజు 13th ఏప్రిల్ 1919 రోజు అమృత్సర్లో బైసాఖి ఫెస్టివల్. బైసాఖి ఫెస్టివల్ అంటే మనం ఇక్కడ సంక్రాంతి ఎట్లా చేసుకుంటాం, పంటలు కట్ చేసినాక, అలాంటి ఫెస్టివల్ వాళ్ళకి అది. ఆ రోజు వాళ్ళందరూ బైసాఖి ఫెస్టివల్ అని చెప్పి జలియన్ వాలాబాగ్ అనే ఒక ప్లేస్లో 20,000 పీపుల్ ఒక దగ్గరకు వచ్చినారు. వాళ్ళకి ప్రొటెస్ట్ చేయాలి, బ్రిటిష్ వాళ్ళకి అగేన్స్ట్ వెళ్ళాలి అని ఎలాంటి ఇంటెన్షన్ లేదు. జస్ట్ ఆ రోజు పండుగ కాబట్టి మనందరం ఒక దగ్గర ఎట్లా కలుస్తాం పండుగ రోజు, అట్లా 20,000 పీపుల్ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక దగ్గరకు వచ్చిండ్రు. ఉంటే ఉండొచ్చు 1% ఆఫ్ ద పీపుల్ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చి ఉండొచ్చు. కాకపోతే 20,000 మందిలో 100 పీపుల్, అట్లాంటి అంత తక్కువ మంది ప్రొటెస్ట్ చేయడానికి వచ్చి ఉండొచ్చు. కానీ 99% ఆఫ్ ద పీపుల్ మాత్రం పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికే వచ్చిండ్రు ఆ రోజు అక్కడికి. కానీ ఆ రోజు ఏమైంది? ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు నార్మల్గా ఎప్పుడు మార్షల్లా పెట్టిన బ్రిటిష్ వాళ్ళు పబ్లిక్లో రోడ్ల పైన, గోడల పైన ఇవాళ మార్షల్లా ఉంది, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మార్షల్లా ఉంది, ఎక్కువ మంది గుంపులు గుంపులుగా కనిపించొద్దు అని చాలా పబ్లిక్గా పెట్టేవాళ్ళు. కానీ ఆ రోజు మాత్రం ఇవాళ మార్షల్లా ఉంది, గుంపులు గుంపులుగా ఉండొద్దు అని ఎక్కడ పోస్టర్స్ పేస్ చేయలేదు, పబ్లిక్గా ఎక్కడ చెప్పలేదు. ఆ రోజు అందరూ గ్యాదర్ అయ్యాక బ్రిగేడర్ జనరల్ డయర్ ఏం చేసినాడంటే, ఆ జలియన్ వాలా బాగ్కి ఒకటే ఒక ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఆ ఎంట్రీ పాయింట్లో మెషిన్ గన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎవ్వరూ బయటికి రాకుండా అక్కడ అకార్డింగ్ టు బ్రిటిష్ రికార్డ్స్ 1650 బుల్లెట్ ఫైర్ చేసిండు. 1650 bullets. అండ్ జనరల్ డయర్ చెప్పిన రీజన్ ఏంటంటే, ఇక్కడ మార్షల్లా ఉంది, ఇంప్లిమెంట్ అవుతుంది, అండ్ పీపుల్ అక్కడికి వచ్చిండ్రు మార్షల్లా ఉన్నప్పుడు, అందుకే నేను షూట్ చేసిన అని చెప్తాడు. కానీ నిజానికి అసలు పీపుల్ని వార్న్ చేయలేదు, వెళ్ళిపోమని లేదు, డైరెక్ట్ దే హావ్ అటాక్డ్ విత్ మెషిన్ గన్స్. మొత్తం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బ్లాక్ చేసేసిండ్రు. ఆ రోజు పీపుల్ ఎక్కడికి వెళ్ళలేకుండా. అకార్డింగ్ టు బ్రిటిష్ రికార్డ్స్ 400 పీపుల్ చనిపోయినరు అండ్ మోర్ దెన్ 1,500 పీపుల్ ఇంజ్యూర్ అయినరు. కానీ అకార్డింగ్ టు మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రికార్డ్స్, అప్పటి రికార్డ్స్ ప్రకారం మోర్ దెన్ 1,600 పీపుల్ వర్ కిల్డ్ అండ్ మోర్ దెన్ 1,700 పీపుల్ గాట్ ఇంజర్డ్. వీళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళకి అక్కడ ఎక్కడికి ఉరకాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ జలియన్ వాలా బాగ్లో ఒక కార్నర్కి ఒక వెల్ ఉండే అంట. చాలా మంది ఆ వెల్లో దుంకి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అఫీషియల్గానే ఇంతమంది చనిపోయినారంటే ఇంకా రికార్డ్స్ లేకుండా ఎంతమంది చనిపోయి ఉంటారు ఆ రోజు. అండ్ బ్రిటిష్ పీపుల్ వర్ లైక్, వాళ్ళు జస్ట్ చెప్పిన రీజన్ ఒక్కటే, మార్షల్లా ఉండే, చాలా మంది గ్యాదర్ అయినారు, చంపేసినామని. ఎంత అబ్సర్డ్ కదా, వితౌట్ ఈవెన్ వార్నింగ్ వన్స్. అండ్ ఇట్ ఈస్ రియలీ వన్ ఆఫ్ ద వెరీ వెరీ డార్కెస్ట్ థింగ్ దట్ హ్యావ్ హ్యాపెండ్. ఇట్లాంటివి చాలా జరిగినాయి, కాకపోతే గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ నో అబౌట్ ఇట్. నాకు కూడా కొన్ని ఇయర్స్ వరకు, చాలా ఇయర్స్ వరకు తెలియదు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఇలాంటివి ఉన్నాయి. మనం ఇవాళ ఇంత ఫ్రీడమ్గా ఇట్లా ఉండగలుగుతున్నామంటే వీళ్ళందరి సాక్రిఫైజెస్ వల్లనే మనం ఇవాళ ఈ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. సో వి మస్ట్ నో దిస్, మనకి ఇవన్నీ తెలియాలి. నాకు ఇంకా గుర్తుంది, when Queen Elizabeth died, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మొత్తం, ఓ మై గాడ్ ద క్యూటీ ఇస్ నో మోర్, ఓ మై గాడ్ ఐ కాంట్ బిలీవ్ దిస్. ఓ బ్రో, ఇవాళ నేను మరి ఒక్క స్టోరీ కూడా చూడలేదే. నిజంగా చెప్తున్నా, నేను ఒక్క స్టోరీ కూడా చూడలే ఇవాళ, ఎవ్వరు పెట్టలే. పీపుల్ షుడ్ నో దిస్, ఇలాంటివన్నీ తెలియాలి, తెలుసుకోవాలి. బికాస్ టుడే ద ఫ్రీడమ్ వీఆర్ ఎంజాయింగ్
ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ ద సాక్రిఫైసెస్. ఆ రోజు వాళ్ళు అవన్నీ సాక్రిఫైస్ చేయకపోతే ఇవాళ మనకి మనం ఇట్లా ఉండేటోళ్ళం కాదు. మన సిచ్యువేషన్ ఎట్లుంటుండేనో కూడా మనకు తెలియదు. సో నా ద్వారా కొంతమందికైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, తెలవాలి అని ఈ వీడియో చేసిన అంతే.